నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా కార్తీక మాసంలో వచ్చే విశేషమైన రోజులేంటి, ఆ రోజుల్లో మనం ఆచరించాల్సిన విధి విధానాలేంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి కూడా చాలా విశేషమైన రోజులుగా చెప్పబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఏకాదశి రోజుని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ద్వాదశి రోజు మనం మామూలుగా కూడా అంటే తులసి కళ్యాణం ఆ రోజున చేస్తామని అంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో పౌర్ణమి రోజున చేస్తున్నారు. నిజంగా ఆ రోజే చేయాలా, ఆ రోజు చేస్తేనే ఆ ఫలితం ఉంటుందా? ఇంకొకటి, మీరు ఇంతకుముందు ఒకసారి మనం కార్తీక మాసం టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం అన్నారు నాతో, ఈసారి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశుల్లో మంచి అంటే చాలా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఏదైతే విశేషమైన రోజు ఉందో ఆ రోజు మళ్ళీ తర్వాత చాలా కాలంకి ఈ కార్తీక మాసంలో వస్తుంది అని చెప్పి, మరి అంత పవిత్రమైన రోజు, అంతటి విశేషమైన కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన రోజు అని అంటే ఖచ్చితంగా మనం ఆ రోజు చేసే కార్యక్రమం వలన అంతే ఫలితం ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా? తప్పకుండానమ్మా. ఎందుకంటే సంవత్సరం తగ్గట్టుగానే అనేక ఉపద్రవాలు, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనతో కూడుకున్నటువంటి జీవన విధానం. అవునండి. కానీ భగవంతుడు తండ్రి లాంటి వాడు, అమ్మ తల్లి లాంటిది. మొదటి దంపతులు, ఆది దంపతులు వాళ్లే కదా. కాబట్టి ఇంతటి విపత్కరమైనటువంటి సంవత్సరంలోనైనా కానీ కొన్ని గొప్పదైనటువంటి యోగాలని మనకు పుణ్యమాసాలు కలిగించడం, పుణ్యం సంపాదించుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 2027 సంవత్సరం వరకు కూడా ఈ ప్రపంచవ్యాప్తముగా ప్రకృతి విపత్తులు ఉంటాయి. సామూహిక మరణ హోమాలు అనేటువంటివి జరుగుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతకంటే కూడా మనం 2020 సంవత్సరంలో చూసిన విపత్తులు లాంటివి కూడా భవిష్యత్తులో రాబోతాయి. ఎందుకంటే కరోనా రావడానికి షష్టగ్రహ కూటమి ఎలా అయితే ఉందో తద్వారా కొన్ని భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు, అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మనల్ని రక్షించేది మనం చేసుకునే పుణ్యం. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాన్ని రక్షించేది, మన ప్రాంతాన్ని రక్షించేది మనం చేసుకునేటువంటి దైవ పుణ్యమే, దేవతా కార్యక్రమాలు, అందులో సందేహమే లేదు. అందుకనే పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు కూడా అనాదిగా ఎన్నో నియమనిష్టలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. కాబట్టి నిండు నూరేళ్లు ఎటువంటి విపత్తుల్లోనైనా కానీ బ్రతికి బయట కట్టడం జరిగింది. కాబట్టి మనం కూడా అటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఇటువంటి మంచి రోజులని మాలాంటి వాళ్ళు తెలియచేస్తేనే తెలుస్తుంది. కాబట్టి జ్ఞానమంతా మా దగ్గర కాకుండా ప్రపంచానికి తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతోనే ఎన్నో గ్రంథాలు పరిశీలన చేసి కొన్ని విషయాలు తెలుసుకుని వస్తున్నాం. కార్తీక మాసంలో ఏకాదశి వస్తుంది, ద్వాదశి వస్తుంది, అది రొటీన్, అది ప్రతి సంవత్సరం వచ్చేటివి. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చేటువంటివి చాలా ప్రత్యేకమైందమ్మా. ఏంటండి ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే, మనకు మొదలుగా ఏకాదశి గురించి తెలియజేసుకున్నాం. శయనేకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి శయనేకాదశి, చాతుర్మాస్య దీక్ష అప్పటి నుంచి ప్రారంభం చేస్తారు. కాబట్టి అప్పటి నుంచి ప్రారంభం చేసే చాతుర్మాస్య దీక్ష కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది. అంటే విష్ణుమూర్తి శేషతల్పముపై నిద్రించే సమయం ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఇక భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఒకవైపుకు తిరుగుతాడు. మనం నిద్రలో పడుకొని ఉండి అలా ఉండి మధ్యలో మెలకువలాగా వచ్చి ఒకవైపుకి అలా తిరుగుతాం, కుడి వైపు నుండి మళ్ళీ ఎడం వైపు తిరుగుతాం కదా, ఆ విధంగా ఎడం వైపు తిరుగుతాడు. ఇప్పుడు ఈ 4 నెలలనే దక్షిణాయన కాలం అంటారండి. ఇదేనా దక్షిణాయన కాలం అంటే? దక్షిణాయన కాలం ఇదంతా కూడా దక్షిణాయన కాలం. ఇక ఉత్తరాయణానికి కాలానికి సమీపంగా ఉండేటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి. అప్పటి నుంచి మన లెక్కలోకి వస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఒకవైపుకు తిరుగుతాడు. తరువాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అని అంటారు, ప్రబోధిన్యేకాదశి అని అంటారు. అంటే నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి మేల్కొన్నటువంటి రోజున ఆ స్వామి వారికి ఎవరైనా కానీ మనం నిద్ర నుంచి మనం మేల్కోగానే ఫస్ట్ దైవ ప్రార్థన అన్నీ చూసుకొని మనం రూమ్లోంచి బయటకు వచ్చేసేస్తాం. ఆ విధంగా ఆ ఈశ్వరుడు వైకుంఠంలో ఉండి ఆ వైకుంఠంలో ఉత్థాన ఏకాదశి రోజున అనగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. మేల్కొన్న తర్వాత బ్రహ్మ శివ ప్రమథ గణాల యొక్క సమూహముతో ఆ వైకుంఠం నుంచి
తులసి బృందావనానికి బయలుదేరతాడు ద్వాదశి రోజున. ఆ, దాన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటుంటారు, చిలుకు ద్వాదశి అని అంటుంటారు. ఓకే, అంటే ఈ క్షీరసాగర మథనాన్ని చిలుకినటువంటి మొదటి రోజు, ఆ రోజు నుంచి ప్రారంభం చేశారు దేవతలు రాక్షసులు అమృతం కోసం. ఓకే. ఆ రోజున కూడా క్షీరాబ్ది ద్వాదశి అయ్యింది. ఆ, కాబట్టి మీరు అన్నట్టుగా తులసి కళ్యాణం ఎక్కువగా చేస్తారు. ఆ, కానీ ఎక్కడ చేస్తారు? మహారాష్ట్రాది తదితర ప్రాంతాల్లో చేస్తారు. ఎవరికి చేస్తారంటే శ్రీకృష్ణుల వారికి తులసికి కళ్యాణం జరుపుతారు. ఓ, తులసి అంటే చాలా ప్రీతికరం విష్ణుమూర్తికి. దానికి సంబంధించినటువంటి అనేక గాథలు ఉన్నాయి. కానీ మనకు ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలమ్మా, ఆ నియమాలు పాటించిన సందర్భంగా అనేకమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఎటువంటి నియమాలు? ఈ నియమాలు పాటించడానికంటే ముందు ఈ క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించి తులసి యొక్క, ఎందుకంటే తులసి సంబంధించినటువంటి విశేషమైన రోజు కాబట్టి మరి తులసి పుట్టుక గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా తులసి పుట్టుక గురించి తెలిస్తే ఆ పుణ్యం సంపాదించుకున్న వాళ్ళమవుతాం. అంటే తులసి అంటేనే పవిత్రతకి మారుపేరు కదా. అటువంటి పవిత్రతకి మారుపేరైనటువంటి తులసి యొక్క గాథను తెలుసుకుందాం. పూర్వము కాలనేమి యొక్క కుమార్తెను జలంధరుడు అనేటువంటి రాక్షసుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇప్పుడు కాలనేమి అంటే ఎవరతను? కాలనేమి అనేటువంటి వాడు కూడా రాక్షసుడు. ఓకే. అయితే ఇచ్చిన తర్వాత ఆ జలంధరుడు అజేయమైనటువంటి శక్తి సంపన్నంతో వెలిగిపోతుంటాడు. అతనికి అడ్డు అదుపంటు ఉండదు. దీనికి గల కారణం ఏంటి అంటే ఆ యొక్క కాలనేమి కూతురు జలంధరుని భార్య పాతివ్రత్య మహత్యం. ఆ జలంధరుడు ఎంతటి వాడయ్యాడనంటే చివరికి శివుడితో కూడా యుద్ధం చేసేంత స్థాయికి వెళ్ళాడు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఒకరోజు అమ్మవారి పాతివ్రత్యాన్ని భంగపరచాలనేటువంటి యొక్క దురుద్దేశముతో ఆ జలంధరుడు స్వామివారి రూపాన్ని, కామరూపాన్ని, ఈశ్వరుడి రూపాన్ని ధరించి వెళతాడు. అమ్మవారు తక్కువదా, ఆమెకు అన్ని త్రికాల జ్ఞాని కనిపెట్టేసేసింది. అంతటా ఆగ్రహం చెందినటువంటి అమ్మవారు విష్ణుమూర్తిని, అసలు వీడు పాతివ్రత్యాన్ని పూర్తిగా తొలగించడానికి వచ్చాడు, వీడింతటి అజయుడయ్యాడు అంటే అతని భార్య పాతివ్రత్య మహత్యము, రాక్షసులు ఎక్కువ కాలం మనుగడ ఉండకూడదు, ముల్లోకాలకే ప్రమాదము, కాబట్టి వీడు రాక్షసుడు, కాబట్టి వీని యొక్క భార్య పాతివ్రత్య మహత్యం చేత వీడు గొప్పవాడుగా ఉన్నాడు, వీనికి అడ్డు అదుపు లేదు, అసలు ఆమె పాతివ్రత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి విష్ణుమూర్తిని ఆదేశిస్తుంది. అంటే పాతివ్రత్యాన్ని తీసేయమని అన్నప్పుడు ఏం చేశాడనంటే ఆమెకి కొన్ని స్వప్నంలో కొన్ని దృష్టాంతాలు కనబడ్డాయి. అంటే తన భర్త దున్నపోతు మీద వెళుతున్నట్టుగా స్వప్నంలో ఎవరైతే దున్నపోతుకి దర్శనమిస్తా కనబడుతుందో 6 నెలల్లో వాళ్ళకి మరణం సంప్రాప్తం అవుతుంది. అది సంకేతం. అగ్నిలో కలికాలంలో కూడానమ్మా. ఆ విధంగా అక్కడంతా కూడా ఊరంతా తగలబడిపోతున్నట్టు మంటల్లో ఇవన్నీ కూడా కనబడేసరికి భయపడిపోయి ఉద్యానవనంలోకి, అసలు ఆమెకి ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా ఉద్యానవనంలో అడవుల్లోకి వెళ్తుంది. అంతటా ఆ విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టుకి పైన 2 వానరాలు, 2 కోతులు ఉన్నాయి అక్కడ పైన. ఆ విధమైనటువంటి స్థితి ఉన్నటువంటి చూసి ఈ బ్రాహ్మణుడు ఎవరో గొప్పవాడిలా కనబడుతున్నాడు, నా భర్త కనిపించట్లేదు, నా భర్తకి ఏమైంది, అసలు శివుడితో యుద్ధం చేస్తున్నాడు కదా, ఎలా ఉన్నాడు అని చెప్పి వార్త తెలుసుకుని అంటే అతను ధ్యానంలో ఉండి శివుడి చేతిలో నీ భర్త చనిపోయాడమ్మా అని చెప్తాడు. ఇదంతా విష్ణువు చేసే మాయ. అయిన తర్వాత ఆ చనిపోయాడు నా భర్తనగానే మూర్ఛిల్లిపోతుంది. అంతటా ఆమెని నీటితో మళ్ళీ లేపుతాడు, చల్లిన తర్వాత మీరు మహాత్ములు నా భర్త యొక్క స్థితిని కనిపించి చెప్పారు, కాబట్టి నా భర్తను బ్రతికించే ఉపాయం చేయండి అని అంటే సరేనమ్మా నేను చేస్తానని చెప్పి నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాడు. వెళ్ళి జలంధరుని రూపాన్ని కామరూపంతో విష్ణు జలంధరుని రూపాన్ని ధరిస్తాడు. అనగానే రాగానే నిజంగా నా భర్త బ్రతికించాడేమో మా వృద్ధ బ్రాహ్మణుడు అని చెప్పి అనుకుని వెళ్ళి నా భర్త కనపడని భర్తని ఆలింగనం చేసుకునేసరికి ఆమె పాతివ్రత్యం అయిపోయింది. తర్వాత గ్రహించింది ఏంటంటే విష్ణుమూర్తే ఇంతటి పనికి ఒడిగట్టాడని చెప్పి ఆమె శపిస్తుంది. నువ్వు ఏ వానరుల సహాయంతోనైతే నువ్వు విధంగా చేశావో ఆ వానరులే సాక్ష్యము కాబట్టి ఆ వానరుల సహాయంతోనే నువ్వు మళ్ళీ నీ భార్యను కోల్పోయి ఆ వానరుల సహాయంతోనే నీ భర్తను పొందుతావు, నీ భార్యను పొందుతావు అని చెప్పి శాపమిస్తుంది.
అదే తులసి. రామాయణానికి నాంది. ఓ ఆ విధంగా వానల సహాయంతో నీ భార్యని పొందుతావు అని చెప్పి అక్కడే సీతమ్మ వారు యోగాగ్ని చితి పేర్చుకొని అందులో యోగాగ్నిలో కాలి బూడిదైపోతుంది. అంతటా ఆ బూడిద ఉన్నటువంటి ప్రదేశంలో దేవతలందరూ విచారవదనంతో విష్ణువు దగ్గరికి వచ్చి తరువాత ఆ యొక్క దేవతలు పట్టుకొచ్చినటువంటి కొన్ని బీజంలో ఆ బూడిద కుప్పలో వేశారు. ఆ బూడిద కుప్పలో వేయగానే అందులోంచి పుట్టినదే తులసి, ఉసిరిక వృక్షము మరియు మాలతి వృక్షం. మాలతి వృక్షం అంటే మాలతి అనేది ఒక చెట్టు. ఇప్పుడు ఉసిరిక అంటే ఉసిరికాయ చెట్టు, తులసి అంటే తులసి చెట్టు, ఎలాగా మాలతి అనేటువంటిది కూడా ఒక వృక్షం. మరి ఈ రెండింటికి పూజలు చేస్తారు కదా, మాలతికి చేయరు. మాలతి పుష్పాలతో కూడా ఈశ్వరుని పూజిస్తారు, చాలా విశేషం అది. వృక్షాలలో ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు కనుమరిగిపోయి ఉంటాయి, ఎక్కడ కూడా దొరకట్లేవు, చాలా కొన్ని చోట్లలో అయితే ఉంటున్నాయి. ఈ యొక్క పుష్పములు ఈ విధంగా ఉసిరిక ఈ సంబంధించినటువంటి తులసి వృక్షంలో పుట్టింది. ఆ విధంగా ఇది శివపురాణాంతర్గతంగా ఉన్నటువంటి గాథ, ఎక్కడ కూడా చెప్పినటువంటి గాథ కాదు, శివపురాణంలో ఉన్నటువంటి గాథ. కాబట్టి ఈ గాథని అంతా కూడా విన్న వాళ్ళకి తులసి యొక్క పుణ్యప్రాప్తం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి తులసి అంటే ఏంటమ్మా, తులసిని గనక ప్రతిరోజు విడవకుండా 3 పత్రములు భుజించిన వాడికి 6 నెలల్లో గొప్ప సౌందర్యవంతుడు అవుతాడు, అమ్మాయి గొప్ప సౌందర్యవతి అవుతుంది. ఇప్పుడు పూజ చేసే చెట్టు తీయకూడదు అంటారు కదా, అవి తీసుకొని తినొచ్చండి? తీసుకోవచ్చమ్మా, తప్పులేదు. కాకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆదివారాలు, అలాగే మైలతో ఉన్నప్పుడు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో, అమావాస్య తిథుల్లో, పౌర్ణమి తిథుల్లో కొయ్యకూడదు. మిగతా రోజుల్లో తీసుకోవచ్చు. ఆ విధంగా తులసి కళ్యాణం అప్పటి నుంచి తులసికి ప్రీతికరమైనటువంటిది. అందుకని మీరు గమనించి ఉంటే ఈ సంబంధించినటువంటి కృష్ణుడికి సంబంధించి ద్వాపర యుగంలో కృష్ణుడికి చాలా లింక్ ఉంది తులసికి. అంటే పూర్వం ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడికి కుమార్తె అతి చిన్న వయసులోనే విధవరాలవుతుంది. కానీ ఆమె ఈశ్వరుని అనేక విధాలుగా బ్రతికున్నంత వరకు తులసి చెట్టు దగ్గర గొప్పగా పూజ చేస్తుంది, బ్రతికున్నంత వరకు తులసి చెట్టు దగ్గర పూజ చేస్తుంది. ఆ పూజ చేసినటువంటి మహత్యం వల్ల శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకటైనటువంటి మిత్రవిందగా జన్మిస్తుంది. మగధీర మిత్రవింద కాదమ్మా, మన అష్టభార్యలలో పురాణాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి భార్య అష్టభార్యలో ఒక ఆమె మిత్రవింద. ఆ మిత్రవింద పూర్వజన్మలో తులసిని విశేషంగా ప్రతిరోజు ఆరాధన చేసింది. ఆ మహత్యం వల్ల శ్రీకృష్ణుడు అంతటి వారికి భార్యగా పుట్టింది. అప్పట్లో ఇవన్నీ సాధ్యపడ్డాయి కానీ కలికాలంలో సాధ్యపడితే అన్ని చేసుకోవచ్చునమ్మా. ఇంకొక విశేషం ఏంటంటే నారదుల వారు చెప్పినటువంటి ఒక వ్రతాన్ని ఆచరించి సత్యభామ ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా పోసి విష్ణువుకి కృష్ణుడికి సరితూగే బంగారాన్ని పోసి నారదుడికి దానం ఇవ్వమని చెప్తుంది. ప్రజలు ఆమె అష్టభార్యలు అందరూ ఒక రుక్మిణి తప్ప అందరి దగ్గర ఉన్న బంగారం ఇచ్చిన కృష్ణ భగవానుడు సరితూగడు. అంతటా బాధపడి నా వ్రతం అంతా భగ్నమయ్యేటట్టుందని చెప్పి రుక్మిణి దగ్గర బాధపడితే రుక్మిణీదేవి వచ్చి నమస్కారం చేసి తులసి యొక్క పత్రాన్ని ఆ యొక్క త్రాసులో పెట్టగానే తేలిపోయాడు. అంటే పరమేశ్వరుడు గొప్పవాడి. కార్తీక మాసంలో విష్ణు ఆరాధన చాలా చక్కగా అనేటువంటిది చేస్తూ వస్తున్నాం మనం. ఎందుకనంటే అప్పుడు విష్ణువుని అడిగారనమాట. ఈ శివపురాణాంతర్గతంగానే తులసి సంబంధించిన విధానంగా ఎవరయ్యా నీకు అత్యంత ఆప్తులు ఎవరని చెప్పి ఉద్ధవుడు అనేటువంటి భక్తుడు, మనకు ఉద్ధవుని యొక్క ఉద్ధవ గీత అని కూడా వస్తుంది. ఉద్ధవుడు అనేటువంటి భక్తుడు శ్రీకృష్ణుడి నిర్యాణం కంటే ముందు కనబడుతుంది. ఆ యొక్క ఉద్ధవుని యొక్క అంటే ఉద్ధవుడు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తుడే. ఆయన శ్రీకృష్ణుడి నిర్యాణం వరకు కూడా ఉన్నాడు. ఆయన నిర్యాణ తదనంతరం కూడా బతికున్నాడు ఉద్ధవుడు. చనిపోయిన కృష్ణుడు మరణించినట్టుగా మరణించలేదు. ఆయన గుండెకాయ పూరి క్షేత్రంలో ఇప్పటికీ ఉంది. ఇక గమనించుకుంటే ఉద్ధవుడు అడిగాడట కృష్ణుడిని, విష్ణు సంభూతుడు కాబట్టి, ఎవరయ్యా నీకు ఇష్టమైన వాళ్ళంటే సదా నన్ను అర్చించే నా భక్తులు, రెండవది తాపసులు, అంటే ఇక ఎటువంటి నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా నా గురించి నా నామ జపాన్ని చేస్తున్నటువంటి మునులు, మునీశ్వరులు, తాపసులు, మూడవది తులసి అన్నారు. కాబట్టి ఈ 3 కూడా ప్రీతికరం అని చెప్పాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ద్వాదశి తిథి రోజున తులసి కళ్యాణము కృష్ణ భగవానుతో జరిపిస్తారు. కాబట్టి వెనక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలో అనగా త్రిపురాసుని సంహరించిన క్షేత్రం కార్తీక
పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగ, వివాహ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ ఏకాదశి తిథి రోజున, ద్వాదశి తిథి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, ఏకాదశి అంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించాలి. ఆ రోజంతా శివనామ స్మరణము, లేకపోతే విష్ణునామ స్మరణము, విష్ణు సహస్రనామము, దాంపత్యం ఉండకూడదు, మాంసాహారము, మద్యము అనేటువంటిది ఉండకూడదు. సదా భక్తి పరాయణతో ఏకాదశి అంతా కూడా ఉండి, ద్వాదశి తిథి రోజున కూడా ఉపవాసం, వీలైతే ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం అని అంటారు, ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజున సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసి, ఆవు పేడ చిలికి ముగ్గు వేసి, అక్కడ దీపము వెలిగించి దీపారాధన చేసి, ఆ తులసి చెట్టులో ఉసిరికాయలతో కూడుకున్నటువంటి ఉసిరిక కొమ్మని ఆ తులసి బృందావనంలో నాటి పెట్టి ఆ యొక్క దేవతకి ఆరాధన చేసి, అక్కడే దీపదానము ఎవరైతే చేస్తారో, తులసి అయినటువంటి రాధా గోకులమైనటువంటి గోకులంలో నివాస స్థానం వస్తుంది. అనంతమైనటువంటి పుణ్య ఫలితం. ఈ పుణ్యమే మనల్ని ఆపద కాలంలో రక్షించుకునేది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ విధానమైనటువంటి నియమాన్ని పాటించండి. ఆ తర్వాత చంద్ర దర్శనం చేసుకొని భోజనం చేయండి. ఆ పుణ్యం అనేటువంటిది మనము మాటల్లో చెప్పలేము, వర్ణించడానికి మనకు కవిత కాదు, అది అనుభవిస్తే తప్ప తెలుస్తుంది. ఎప్పుడు అనుభవిస్తామంటే, ఎటువంటి సందర్భంలో అనుభవిస్తామంటే, మనకు ఏదైనా కానీ చాలా మన ఆయుష్కే ఇబ్బంది పడ్డ పరిస్థితులు కలిగినప్పుడు, మన కుటుంబ సభ్యులకి ఇబ్బంది పడ్డ పరిస్థితులు కలిగినప్పుడు, కానీ ఒక అద్భుతం జరిగి తిరిగి పునర్జీవితులు అవుతాం కదా, ఆ సందర్భంలో మనకు గుర్తుకొస్తుంది, ఆనాడు పలానా ఐ డ్రీమ్ ద్వారా వీడియో విన్నాము, పలానా గురువు గారు చెప్పారు, పలానా అమ్మాయి కార్యక్రమం ద్వారా చూశాము అని ఆ విధానాన్ని ఆచరించాము, ఆ పుణ్యమే మమ్మల్ని రక్షించిందని ఆనాడికి గుర్తుకొస్తుంది. అంత పర్యంతం కాదు. లేదు, ఒకే ప్రాబ్లంతో ఉన్నప్పుడు కొంతమంది చాలా బాధలు పడి అదే ప్రాబ్లం మనం ఫేస్ చేసినా ఆ ప్రాబ్లం మనల్ని బాధించకుండా ఉంటుంది కదా. సాటి వాళ్ళు బాధపడ్డారు కానీ నేను బాధింపబడలేదంటే నేను చేసుకున్న పుణ్యము ఆనాడు కార్తీక మాసంలో విని చేసినటువంటి ఈ పుణ్య ప్రభావమే నన్ను రక్షించింది, నా కుటుంబాన్ని రక్షించిందని ఆనాడు రిలీజ్ అవుతారు. కాబట్టి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేది తథ్యము 2027 సంవత్సరం వరకు తప్పదు. ఎంతటి వారికైనా మనం బ్రతికి ఉండాలి, మన కుటుంబం బాగుండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క నియమాన్ని పాటించాలి. మనతో పాటు అందరూ బాగుండాలంటే ఈ యొక్క వీడియోని అందరికీ తెలియచేయండి, ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియచేయండి. గురుగారు, కార్తీక మాసం అంటేనే చాలా పరమ పవిత్రమైన మాసం. మనకు ప్రతి నిత్యం కూడా ఒక పండగ వాతావరణమే. నిత్యం దీపారాధనలు, ఆలయాలకు వెళ్ళటం కానీ ప్రతిరోజు కూడా చాలా విశేషమైంది. అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారాలు తీసుకుంటే గనక ఆ రోజు శివుణ్ణి ఏ రకంగా గనక మనం ఆరాధిస్తే ఆయన నుంచి మనం అనుగ్రహం పొందే అవకాశం ఉంటుందంటారు? కార్తీక మాసం మనకున్నటువంటి ఈ ద్వాదశ మాసాలలో ప్రధానంగా మాఘమాసము, అలాగే చైత్రమాసము, శ్రావణ మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసం, ఇవన్నీ కూడాను పుణ్యమాసాలుగా చెప్పబడ్డది. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధానమైనటువంటి దేవతా ఆరాధన ఉంటే, ముఖ్యంగా వ్రతాలు చేసుకునేటువంటి మాసము ఈ కార్తీక మాసం. అందుకనే ఇక్కడ ఈ కార్తీక మాసంలో త్రిలోచన గౌరీ వ్రతం ఆచరిస్తాము, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాము, అలాగే ఇంకా కార్తీక వీర్యార్జుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము, కేదారేశ్వర వ్రతం ఆచరిస్తాము. ఇలా మొత్తం వ్రతాల కాలమే ఈ యొక్క కార్తీక మాసం అంతా. ఇక ఈ కార్తీక మాసంలో వ్రతము ఆచరించడానికి ఎందుకు నియమం పెట్టబడి ఉంది అని అంటే, దీనికి వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి, మన మహర్షులు ఈనాడు మనం ఏమనుకుంటామంటే ఈ నోబెల్ బహుమతి పొందినటువంటి సైంటిస్టులే గొప్పవాళ్ళు, హీరోలు. వాస్తవమే, ఒప్పుకుంటాం. ఎందుకంటే మానవాళికి మంచి చేయడం కోసం ఎన్నో కొత్తవేన్ని కనిపెడుతున్నారు. అందుకనే వాళ్ళకి పిలిచి నోబెల్ బహుమతి లాంటివి ఇస్తున్నారు. మరి ఇంతకన్నా గొప్పదైనటువంటి వాళ్ళు మన మహర్షులు. కాబట్టి మన మహర్షులకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ప్రతిదీ కూడాను ఆచరించి మానవాళికి ఏది ఉపయోగము, ఏది ఉపయోగం కాదు. ఇప్పుడు మనకు ప్రతి
కూరలో కూడా కరివేపాకు వాడతాం. అవునండి. ఈ కరివేపాకును కనిపెట్టింది భరద్వాజ మహాముని. భరద్వాజ మహాముని గనక వంటలు గనక ఏ విధంగా చేసుకోవాలని చెప్పకపోతే మనకి ఏ విధంగా కూర వండుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆహార పదార్థాలని మనకు తెలిసేది కాదు. ఆయన రీసెర్చ్ చేసి పెట్టాడు భరద్వాజ మహాముని. ఓకే. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఈ కార్తీక మాసంలో చలులు అంటే నాగుల చవితి నుంచి చలి ప్రారంభమవుతుంది. అవునండి. ఈ నాగుల చవితి తర్వాత శివరాత్రి వరకు ఉంటుంది. శివరాత్రితోనే హరహర అనుకుంటూ వెళ్ళిపోతుంది చలిది. అయితే సహజంగా సైన్స్ ప్రకారం కనుక చూసుకుంటే శరీరంలో వేడి ఉండదు కాబట్టి తిన్న పదార్థము జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మామూలు నెలల్లో కంటే కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకనే నక్తము అనగా ఉపవాసాన్ని ఆచరించే విధానాన్ని కార్తీక మాసంలోనే పెట్టారు. మీరు శ్రావణ మాసంలో ఎక్కడైనా ఉపవాసం అని విన్నారా? నోములు చేసుకుంటారు, అమ్మవారికి పూజలు చేసుకుంటారు. అలాగే ఈ కార్తీక మాసం ఈ శ్రావణ మాసంలో ఎక్కడ కూడా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చెప్పబడలేదు. కానీ కార్తీక మాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం చెప్పబడి ఉంది. కాబట్టి ఏ మాసానికి ఆ మాసానికి ప్రత్యేకమైనటువంటి మానవ ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. తత్వానికి సైన్స్ ధర్మం జోడించి మన ఈ యొక్క విధానాన్ని మనకు మహర్షులు మనకు అందించారు. మహర్షులు అంటే మనం మహర్షులు అంటున్నాం, ఆ కాలానికి వాళ్ళు సైంటిస్టులు. సరే, ఈ కార్తీక మాసం విశిష్టతలో భాగంగా మనం చూసుకుంటేనమ్మా, ప్రతిరోజు శివారాధన చేసేవాళ్ళు ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి. ఇక మాకంత ఓపిక ఉండదండి, బిజీ లైఫ్ కదా. కానీ భక్తి మాత్రం మాకేం తక్కువ కాదండి. భక్తి మాకు చాలా ఉంది. కానీ సూక్ష్మంలో మోక్షంలాగా ఈ కొన్ని పనులు చేసినట్లయితే ఎక్కువ పుణ్య ఫలితము, ఆ ఈశ్వరుని అర్చించాలని మా మనస్సు ఉంటుంది. కానీ మనసు లేకుండా ఏదో పొడిగా చేసుకుంటూ పోవడం అనేటువంటిది కాదు. కాబట్టి మనస్ఫూర్తిగా మేము చేసుకోగలుగుతాము. ఏ రోజులైతే మనకు శివారాధన కలుగుతుందని చాలా మంది అడుగుతున్నారు. ఆ అందరి ప్రశ్న వాళ్ళ మనసులో ఉన్నదే మీ నోటి నుంచి వచ్చింది వాస్తవానికి. కాబట్టి ఈ కార్తీక సోమవారములు అనేటువంటిది మరియు కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి ఇవన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసంలో ముఖ్యంగా శివ అనుగ్రహాన్ని పొందేటువంటి పుణ్యమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసము సోమవారం మనకి ఇప్పుడు 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. కార్తీక సోమవారం అవుతుంది. ఈ యొక్క శివానుగ్రహాన్ని పొందగోరేటువంటి ప్రతి మానవుడు కూడా బ్రహ్మ ముహూర్త కాలంలో వీలైతే మేల్కొనాలి. అనగా 3ంటికి మేల్కొని 4 గంటల కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని ఈ 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం పూజా సమయం. సూర్యోదయానికంటే ముందే పూజ ముగించుకోవాలి. ఆ విధంగా ప్రతి సోమవారం నాడు కూడా ఆ విధంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ నిత్యం చేయాలనుకునే వాళ్ళు డైలీ ఇదే సమయం కనుక చేసుకుంటే విశేషమైనట్టు పుణ్య ఫలితం. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మనం విష్ణువుని ఆరాధిస్తే తప్పక మోక్షం కలుగుతుంది. మోక్షకారకుడు విష్ణువే. కానీ ఆ విష్ణువు ఎలాంటి మోక్షాన్ని ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడంటే జన్మజన్మల నుంచి చేసినటువంటి పాప ఫలితములని అన్నీ కూడాను కష్టాల రూపంలో మనల్ని అనుభవింపచేసి తుదకి విష్ణు సాయుధ్యం కలుగుతుంది. అందుకనే త్యాగయ్య, అన్నమయ్య, ప్రహ్లాదుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి వీళ్ళందరూ కూడా భాగవతోత్తములు. వాళ్ళందరూ కూడా కష్టాలు పడే విష్ణు సాయుధ్యాన్ని పొందారు. కానీ ఈశ్వరానుగ్రహం పొందడం అనేటువంటిది చాలా తేలిక. ఒక్కసారి శివానుగ్రహం కలిగింది అంటే ఆ శివుని యొక్క అనుగ్రహంలో ఒక వ్యక్తికి అనగా శివానుగ్రహంలో 1000 కోట్ల వంతులో 1 కోటి వంతు ఆ శివానుగ్రహం మన మీద ఉంటే మనకు 3 తరాల వరకు అన్నపానాదులకి లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది. అంతటి గొప్పది ఆ శివానుగ్రహం. ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి చాలా తేలికైనటువంటి విధానంగా కూడా చేసుకోవచ్చమ్మా. అంటే చాలా తేలికంటే ఇక్కడ దైవం తక్కువ అని కాదు, ఇక్కడ లోకువ కాదు, ఇక్కడ నిండైనటువంటి మనస్సుతే ఇక్కడ ప్రధానంగా అర్చన చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. విష్ణువు కన్నా విష్ణువైన పరీక్షలు పెడతాడు. కానీ ప్రహ్లాదుని దగ్గర తీసుకోవడానికి విష్ణువు ఎంత పరీక్షలు పెట్టాడు. హిరణ్య కశిపుడి చేత చేశాడు. ఇక్కడ హిరణ్య కశిపుడు పెట్టాడు అని అంటారు, కానీ హిరణ్య కశిపుడి చేత విష్ణువు పెట్టించాడు. అది భక్తి. ఇక్కడ శివానుగ్రహం పొందేటువంటి విధానంలో సూర్యోదయ పూర్వమే పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే చక్కగా ముందుగా 4 గంటలకల్లా ఇంట్లోకి ప్రవేశం చేస్తారు కదా, కాలకృత్యాలు తెచ్చుకొని పూజా మందిరం అంతా శుభ్రపరచుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి. గోశాలలో కానీ శుద్ధమైన ఆవు నెయ్యి కానీ
ఉన్నటువంటిది తీసుకోవాలి. బయట 400కి 500కి ఆవు నెయ్యి దొరుకుతున్నాయమ్మా, అది సరైనది కాదు. కానీ అందరికీ అదే కాబట్టి ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనెతో చేయండి. నల్ల నువ్వుల నూనె 400 రూపాయల కిలో దొరుకుతుంది, ఒరిజినల్. దాంతో చేయండి చాలు, అంతే ఫలితం ఉంటుందా? అంతే ఫలితం ఉంటుందమ్మా. అయితే ఈ దీపారాధన చేసి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని, నేను చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి నాకు ఎటువంటి మంత్రాలు తెలియవు స్వామి, కానీ నిన్ను అర్థిస్తున్నాను, నా జీవితం బాగుపడాలి, నా కుటుంబం బాగుండాలి, నా దేశం బాగుండాలి, కాబట్టి చక్కగా ఆ చేసినటువంటి పూజా ఫలితాన్ని నాకు తొందరగా నాకు ప్రసాదింపచేయి, ఎటువంటి అడ్డంకులు లేకుండా అని చెప్పి ఆ గణపతికి నమస్కారం చేసుకొని గణపతి శ్లోకాన్ని ధ్యానం చేసి ఆ గణపతి దగ్గర అనుగ్రహం తీసుకొని ఇక అభిషేకం మొదలు పెట్టుకోవాలి. ఈ అభిషేకానికి వాడబడేటువంటి శివలింగాలు అంగుష్ట ప్రమాణముగా ఉండాలి. అంటే ఇంత ప్రమాణం అనక మన కుడి చెయ్యి బొటన వేలు ఎంత సైజు ఉంటుందో అంత సైజుతో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే వాడాలి. అంటే అంతకన్నా చిన్న సైజ్ అయినా పర్లేదు, అంతకన్నా చిన్నదైనా పెరగకూడదు. ఒకవేళ పెరిగితే ఆ పెరిగిన నిష్పత్తి ప్రకారం స్వామి వారికి నిత్య కైంకర్యములు చేయాల్సిన పరిస్థితి వస్తుంది త్రికాలంలో. మరియు దానికి తగ్గట్టుగా నైవేద్యములకు నిష్పత్తి ప్రమాణం కూడా పెంచుకోవాలి. అంటే మనం నియమాలు చేయాల్సిన పనులు విధానాలు వేరుగా ఉంటాయి, కానీ దోషం అయితే ఏం లేదు. ఓకే, నియమం పాటించగలిగితే ఇంత పెద్ద లింగం, ఒక అడుగు లింగమైనా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. ఇక అభిషేకము చేసేటువంటి శివలింగములు నవరత్నాలతో ఉన్నటువంటి, అనగా 9 గ్రహాలకు సంబంధించి చెప్పబడినటువంటి శివలింగాలు. మరకత శివలింగం శ్రేష్టము. స్ఫటిక శివలింగం పెట్టుకుంటారు, బయట గాజువి దొరుకుతాయి, ఒరిజినల్ స్ఫటికం తీసుకోవాలి. జ్ఞాన వృద్ధి వైరాగ్యం కలుగుతుంది. ఇక అన్నిటికంటే ప్రపంచంలో విశ్వంలో ఉన్న అన్ని లోకాలలోకెల్లా పూజనీయమైనటువంటిది రసలింగము. అది చాలా దుర్లభం, ఒరిజినల్గా దొరకడం పాదరసలింగం. అయితే ఈ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మృత్తికతో చేసినటువంటిగా మట్టితో చేసినటువంటి శివలింగము చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఆ శివలింగాన్ని చక్కగా తయారు చేసి ఆ శివలింగానికి మొత్తం కూడా ఆవు నెయ్యి గనక అద్దితే అభిషేకం చేసింది ఆ మట్టి శివలింగము తడిచి కరిగిపోదు. మరి దాన్ని అంటే ప్రతిసారి మార్చాలా, అవసరం లేదు, ఇంకా అదే పక్కకు పెట్టి మళ్ళీ ప్రతిసారి మార్చాలమ్మా. ప్రతిసారి ఒకసారి శివలింగము మృత్తికతో వాడిన తర్వాత దాన్ని తీసి చేయాలి. ఏం చేయాలో లాస్ట్కి చెప్తాను. ఆ విధంగా శివలింగానికి అభిషేకం చేస్తూ శివాయ నమః అనుకుంటూ మనస్సులో అభిషేకం చేసుకోండి. చాలా మంది చేసే తప్పేంటంటే శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనుకుంటూ చేస్తారు. ప్రదక్షిణలు చేసినా పూజ చేసినా ఓం నమ శివాయ అంటారు, కానీ అలా చెప్పకూడదు. ఎందుకనంటే ఉపనయన సంస్కారం ఉండి గురువు గారు మంత్రోపదేశం చేస్తేనే శివ పంచాక్షరి మంత్రం ఉచ్చరించాలి, లేకపోతే లేదు. ఈ సందేహం నాకు వచ్చి పరమ పూజ్యులైనటువంటి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారిని నేను అడిగాను. అడిగినప్పుడు ఈ యొక్క ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళైతే శివ పంచాక్షరి జపం చేసుకుంటారు, మరి మిగతా వర్ణాల వాళ్ళు చేసుకునే అవకాశం ఉండదు కదా అంటే, ఎలా ఏ నామం జపం చేస్తే శివ పంచాక్షరి మంత్ర జపం ఫలితం దక్కుతుంది అంటే శివాయ నమః అనుకుంటూ ఉన్న శివ పంచాక్షరి జపం చేసిన పుణ్య ఫలితం వస్తుంది నాయన అని చెప్పారు. కాబట్టి ధర్మము రూపం అంటే శృంగేరి పీఠమే. కాబట్టి వారు చెప్పినటువంటి అనుసారంగా శివాయ నమః అనుకుంటూ నిండైనటువంటి భక్తితో మనస్సుని ఆ శివలింగం మీద ధ్యానం చేసి ఎటువంటి ఆలోచన లేకుండా భక్తితో గనక ఆ శివునికి అభిషేకము జరిపించి తర్వాత బిల్వదళాలతో కానీ పుష్పాలతో కానీ అర్చన చేసినటువంటి మానవుడు ధన్యుడు. ఆ విధంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి చక్కగా చేసుకొని సూర్యోదయాత్ పూర్వమే ఆ యొక్క పూజ అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, అది చెయ్యాలి. ఆ ఉదయిస్తున్నటువంటి అరుణారుణ ఆ లేత కిరణాలు ఉన్నప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. ఈ విధంగా చేసి ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళవచ్చు, కానీ ఆ రోజు ఉపవాస నియమాన్ని పాటించాలి. ఆఫీస్లో ఉన్న శివాయ నమః అనుకుంటూ వీలు కుదిరినప్పుడల్లా శివాయ నమః అనుకుంటూ జపం చేసుకోవాలి. ఆ సోమవారం రోజులు ఉన్న కార్తీక సోమవారాలు అన్ని రోజులు కూడా చేసుకొని మధ్యాహ్నము కేవలం పాలు పండ్లు తినవచ్చు. చేసుకొని నక్తవ్రతాన్ని ఆచరించి ఇంటికి రాగానే చక్కగా మళ్ళీ స్నానం ఆచరించి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి చక్కగా మళ్ళీ పూజా మందిరంలో దీపారాధన చేయాలి. మళ్ళీ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. చేసి ఆ స్వామికి శివాష్టోత్తరంతో అష్టోత్తర పూజ చేయాలి. చేసిన తర్వాత సోమవారం రోజున అమలకా దానము అంటే ధాత్రి దానం అంటే ఏంటి, ఉసిరిక దానము, దీపదానము విశేషంగా చేయాలి. దీపదానం చేసేటప్పుడు 2 విధాలుగా అంటే 2 దీపాలు చేయాలి. ఒకటి దేవతా మందిరంలో దానం చేయాలి అనగా గుడిలో, రెండవది బ్రాహ్మడికి దానం చేయవచ్చు.
ఈ విధంగా ఏ వ్యక్తి అయితే ఈ యొక్క విధానంగా ఆచరించి తరువాత చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఓకే. ఈ విధంగా పైగా ఈ సంబంధించినటువంటి రోజున ఈ విధంగా గనక చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. అంటే ఆ సోమవారాలు, కార్తీక పౌర్ణమి, అమావాస్య, కోటి సోమవారాలు ఇలాంటి రోజుల్లో దాంపత్యము పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఓకే. ఉల్లిపాయ, వెల్లిపాయ చాలా మటుకు నిషేధం చేయాలి. అసలు కార్తీక మాసం మొత్తం కూడా మాంసాహారం నిషేధం. ఎందుకంటే మామూలు శాకాహారమే, సున్నితమైన ఆహారమే ఈ కార్తీక మాసంలో అరిగి జీర్ణం అవ్వడానికి 4-5 గంటలు పడుతుంది. మరి మాంసాహారం కదా, ఎక్కువసేపు సమయం తీసుకుంటుంది. శరీరంలో ఏదైనా పదార్థం ఎక్కువగా జీర్ణం కాకుండా ఎక్కువ సమయం ఉంటే పులిసిపోయి అసిడిటీ పెరిగిపోయి శరీరము రోగ బారిన పడుతుంది. కాబట్టి ఈ నెల మొత్తం కూడా మాంసాహారము విసర్జించాలి. వీలైతే కొంతమంది డాక్టర్లు చెప్తే ఇది తప్పక తినాలి అన్నప్పుడు వాడవచ్చు, అనారోగ్య సమస్యలు ఉన్నవాడు. వీలైనంత వరకు నెల రోజుల పాటు తినకపోవడం మంచిది. కనీసం ఈ సోమవారాలు, పౌర్ణమి, అమావాస్య రోజుల్లోనైనా కానీ భుజించకూడదు. ఈ నియమాలు గనక ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో అతనికి ఈ కార్తీక మాస వ్రత ప్రభావం వలన అనేకమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే ఎవరికి కావాలండి పుణ్యము? మనకు అనుకున్నటువంటి పనులు, మాకు ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, లేకపోతే సంతానం కలగాలి, ఇవి కదా మా కోరికలు నెరవేరాలి అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి తప్పమ్మ. ఎందుకనంటే అలా అనుకోకూడదు. గొప్ప పుణ్యాన్ని సంపాదించుకునే సమయాలు, సందర్భాలు కొన్ని వస్తాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది త్రిపురాంతక క్షేత్రంలో. అవకాశం ఉన్న వాళ్ళగా నవంబర్ 15వ తారీఖు రోజున అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం ఎందుకు ఈ యొక్క పుణ్యము చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు ఒక తల్లి కడుపున, తండ్రి కడుపున 10 మంది సంతానం కలుగుతారు. ఆ 10 మందిలో ముగ్గురు నలుగురు దారిద్ర్యంలో బతుకుతుంటుంటారు. కొంతమందికి ఎటువంటి పెళ్లిళ్ళు కావు, ఏవి యోగాలు కలవు. మరి ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకొని అందరికీ ఆ కొడుకులందరూ, బిడ్డలందరూ కూడా ఉన్నతంగా ఉండాలి కదా. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణం ఉంటేనే సంతానము, సంపద, పశువులు మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కలిగినటువంటి ఆ 10 మంది సంతానంలో కొంతమంది ధనవంతులు అయ్యారు, కొంతమంది పేరు ప్రతిష్టలు పొందారు. పూర్వజన్మ పుణ్య లేని కారణం చేత ఆ గొప్ప తల్లిదండ్రుల ఇంట్లో పుట్టినా, కడుపున పుట్టినా వాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఎంతమంది లేరు, ఎన్ని కుటుంబాలు లేవు చుట్టుపక్కల మనం చూస్తుండగానే. మన కుటుంబాల్లో లేవా? కాబట్టి బాబాయిలు, మేనమామలు, మేనత్తలు కొంతమంది లేరా? అంటే ఇదంతా ఏంటి? పుణ్యం సంపాదించుకోలేకపోవడం. మన తాత ముత్తాతలు పుణ్యాలు సంపాదించి పెట్టి ఉన్నారు వాళ్ళు చేసుకోలేదు, వాళ్ళు సంపాదించి పెట్టారు కాబట్టి మనకు 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. కాబట్టి మనము మన తర్వాత తరాల వాళ్ళు, మన భావి తరాల వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సంతోషంగా, ఆనందంగా జీవించాలంటే మనం కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలి. కాబట్టి ఏమో చెప్పలేం, ఎక్కడ ఏ విధంగా రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్న ఈ క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి కార్తీక సోమవారాలని అందరూ కూడా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక్క చిన్న విషయం మీకు తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చెప్పిన విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనం చేసే పని మనం చేయాలి, ఫలితం భగవంతుడికి ఇస్తే ఆ భగవంతుడు ఎంతటి పుణ్య ఫలితాన్ని ఇస్తాడు అనంటే మాటల్లో చెప్పలేనటువంటిది. మనం 10 అడిగితే 1000 ఇస్తాడు. కాబట్టి మనం 10 గుంజుకుందామా, మాకు ఇస్తే చాలనాయన అన్నప్పుడు 1000 ఇస్తే మనం ఆనందంగా తీసుకుందాం అనేది మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడిని తీసుకొని వెళ్ళామనుకోండి, అక్కడ పల్లీలు, చాక్లెట్లు లేదా ఏదో కనబడతాయి. ఆ చిన్నపిల్లవాడు నాకు చాక్లెట్ కావాలని చెప్పి వాడి చేతిలోంచి తీసుకుంటే వాడికి 2-3 చాక్లెట్లు వస్తాయి. తాత లేదా నాన్న నాకు ఆ చాక్లెట్ కావాలంటే మనం తీసి పిడికిలు తీస్తే 30 చాక్లెట్లు వస్తాయి. మనం చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. భగవంతుడే ఇవ్వాలని కోరుకోవాలి తప్ప భగవంతుని దగ్గర మనం తీసుకోవాలని కోరుకోకూడదు. అది తేడా. కాబట్టి ఈ విధానాన్ని అనుసరించి ప్రయత్నం మనం చేద్దాం, భగవంతునికి అర్పిద్దాం. భగవంతుడు ఇవ్వదలుచుకోవడానికి సిద్ధమైతే
ఆపేది ఎవడండి? కాబట్టి అంత పుణ్యమే మనకు లభిస్తుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క కార్తీక సోమవారాల నియమాన్ని ప్రతి సోమవారం ఈ విధంగా ఆచరించండి. అవకాశం ఉంటే ఏదైనా సోమవారం రోజున ఎలాగో ప్రతి సోమవారం దీపదానాలు చేస్తారు, సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ ఈ సోమవారాల్లో ఎక్కడో ఒక చోట చేయండి. ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే మీ ఇంట్లో గనక ఈ యొక్క పరిస్థితులు అవకాశం లేదు, చేసుకోవడానికి అవకాశం లేదు, దేవాలయంలో అభిషేకం చేసే సమయానికి మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళి అభిషేకం చేసుకుంటామని చెప్పి మనం వెళ్ళి అభిషేకం చేసుకుంటే మనకు తూతూ మంత్రంగా జరుగుతుంది. కానీ అక్కడ ప్రత్యేకించి ప్రతిరోజు సూర్యోదయ కంటే ముందే చక్కగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అనేటువంటిది ఆ సమయానికి మనం దేవుడి దగ్గరికి వెళితే ఆ అభిషేకం సంపూర్ణంగా మనం చేసుకున్నటువంటి ఫలితం మనకు కలుగుతుంది. మిగతా సమయాల్లో గనక వెళితే అది లఘున్యాసపూర్వకంగా జరుగుతుంది. అది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు శివాలయంలో స్వామివారికి జరిపే అభిషేక సమయానికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి అభిషేకం చేసుకునే సమయానికి ఆ విధంగా కాకుండా చేసుకుంటే ఇంకా సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుందమ్మా. గురుగారు, ఇందాక శివలింగం ఏం చేయాలో చెప్తా అన్నారు కదా, మట్టితో చేసిన శివలింగం. ఈ మట్టితో చేసినటువంటి శివలింగాలు ఏవైతే ఉంటాయో ప్రతి సోమవారం నాడు చేసుకుంటారు, లేదా ప్రతిరోజు కూడా శివలింగం చేసుకుంటారు. అవన్నీ కూడా ఒక పక్కన ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టి అవన్నీ కూడాను మూట కట్టుకొని ఆఖరి రోజున ఏదైనా నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ విసర్జన చేయండి. ఆ విధంగా చేస్తే సంపూర్ణమైనటువంటి శివ ఆరాధన చేసిన ఫలితం ఏదైనా కానీ పూజ చేసిన తర్వాత మట్టి అనేది మట్టిలోనే కలిసిపోవాలి. కాబట్టి మనం చేసింది పూజ చేసింది తొక్కకూడదు కదా, ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడేయలేము కదా. అందుకని నదిలో గనక వేసినా, సముద్రంలో వేసినా, చెరువులో వేసినా, లేదా ఎవరు తొక్కని ప్లేస్లో ఏవీ లేవండి అన్నప్పుడు ఎవరు తొక్కని ప్లేస్లో గొయ్యి తవ్వి ఆ యొక్క గోతిలో అవన్నీ పూడ్చిపెట్టాయి. అయితే మరుసటి రోజు ఎలాగో కొత్త చేస్తాము, ముందు రోజు అసలు పూజకు వాడకూడదా, మొత్తం పక్కన పెట్టేయాల్సిందేనా? మృత్తికా లింగాలకు ఉన్నటువంటి ప్రమాణం ఏంటంటే ఒకసారి పూజ చేసిన తర్వాత అది మళ్ళీ పనికిరాదు. ఓకే, నిమజ్జనం చేసేయాల్సిందే. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. నిజంగా చాలా మంది నెలంతా ఉండాలనుకున్నా కూడా ఉండలేని వాళ్ళు ఉంటారు, పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి కార్తీక సోమవారాలు నిజంగా ఈ రకమైన పూజా విధానం అనేది మీరు చెప్పి చాలా మంచి పని చేశారు. నిజంగా అందరికీ ఉపయోగపడే విధానం ఇది. గురుగారు, నాగుల చవితి ప్రత్యేకించి అంటే మనకు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళని ఒక్కొక్క రూపంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆరాధిస్తుంటాము, అది వేరే విషయం. కానీ పాములు అనగానే భయం, విష సర్పాలు అని చెప్పి అందరం కూడా భయపడుతుంటాం, వాటికి దూరంగా వెళ్తుంటాం, వాటిని చంపే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవి మనం చూసి భయపడి అవి పారిపోతుంటాయి, మనం వాటిని చూసి పారిపోవడం పక్కన పెడితే చంపే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎందుకని ఇంత భయపడి మనం దూరంగా ఉండే విష సర్పాలను పూజించే సాంప్రదాయం మనకు శాస్త్ర ప్రకారంగా ఉందా? అసలు ఉంటే వీటిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏంటి? మామూలుగా అంటుంటారు కదా, సంతానం లేని వారు కానీ, ఆలస్యమైన వారు కానీ, వివాహం ఆలస్యమైన వారు కానీ ఇలా జంట నాగులకి పూజ చేసినా, పుట్టకి పూజ చేసినా కూడా తొందరగా ఫలితం ఉంటుంది అని చెప్పి, ఇదంతా నిజమే అంటారా? ఈ యొక్క నాగదేవత సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆరాధన విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ మధ్య కాలంలోనూ వచ్చింది కాదమ్మా, యుగ యుగాల నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది. అంటే మనం గమనించుకున్నట్లయితే మనం పూజించే దేవతామూర్తులకి ఈ యొక్క సర్పాలు ఆలవాలంగా ఉన్నాయి, ఆభరణాలుగా ఉన్నాయి. ఒకసారి మీరు గమనించుకోండి, విష్ణువుని చూడండి, శేషతల్పము అని అంటారు. అంటే సర్పముని ఆవాసముగా చేసుకుని అక్కడే పాన్పుగా ఉన్నటువంటి సందర్భం. అలాగే ఈశ్వరుని చూసుకోండి, ఆ ఈశ్వరుని యొక్క మెడలోనే నాగదేవత. అలాగే వినాయకుడిని చూసుకోండి, నాగబంధనం ఉంటుంది. అంటే మనకు ఒక గాథ ప్రకారము ఆ యొక్క పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంలో బాగా భుజించినటువంటి వినాయకుడు అడుగులు సరిగ్గా వేయలేకపోవడం వల్ల కడుపు ఛిద్రమవుతుంది. ఆ ఛిద్రమైనటువంటి కడుపుని ఒక దగ్గరికి చేర్చినటువంటి విధానం నాగబంధనం అని కూడా అంటుంటారు. పైగా ఈ ఆలయాలకు కూడా నాగబంధనం అంటుంటారు. అవునమ్మా, నాగబంధనం అంటే ఇప్పుడు మనల్ని సంపదని కాపాడేటువంటిది విషనాగులు, వాటిని అక్కడ స్థిరింపజేసేసి బంధనం అనేటువంటిది ఉంటుంది. దాని కాపలాగా
రోజులు, సంవత్సరాలు, యుగాల తరబడి నుంచి కూడా ఉన్నారు. అంటే ఇప్పటికీ వాటికి కూడా అలా కాపలా ఉండేలా ఉండాలంటే వాటికి మంత్రంతో ఏమైనా అలా చేస్తారండి? మంత్రబంధనంగా ఉంటుందమ్మా. నాగబంధనం అనేటువంటిది అది ఒక సపరేట్ చాప్టర్. అది ఓకే ఓకే. అవకాశం, సందర్భం ఉన్నప్పుడు దాని గురించి విపులంగా మనం చర్చించుకుందాం. తప్పకుండా. ఈ నాగబంధనం అనేటువంటిది ఏంటంటే మంత్ర యంత్ర తంత్ర సహితముగా చేసేటువంటి పూజా విధానంతో దాన్ని బంధింపబడి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి, ఆ బంధనాన్ని తొలగించాలి అని అంటే నిష్ణాతులైనటువంటి తాంత్రికవేత్తలకి మాత్రమే అందులో ప్రవేశం ఉంటుందమ్మా. ఓకే. కాబట్టి ఇక్కడ మనకు శైవ పరివారంలో గనక మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి సర్పానికి అధిష్టాన దేవతగా ఇప్పటికీ పూజించబడుతున్నాడు. అవును. కాబట్టి ఇది కేవలము మనకి ఈ మధ్యకాలంలో కాకుండా యుగ యుగాల నుంచి ఈ యొక్క పాములకి, మానవులకి అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సృష్టి జగత్తు కూడా సర్ప విధానముగానే ఉంది. అంటే మనం గనక చూసుకున్నట్లయితే పురుషుని యొక్క కణము చూసుకున్న మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కదలికలన్నీ కూడా సర్పం ఏ విధంగానైతే సంచరిస్తుందో ఆ విధంగా సంచరిస్తుంది. ఇక మానవ దేహాన్ని గనక చూసుకున్నట్లయితే మానవ దేహంలో వెన్నుముక ఉంటుంది. మనం నిలబడడానికి స్ట్రైట్గా నిలబడతాం, కానీ మన దేహంలో ఉన్న వెన్నుముక ఇలా పాము ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఈ సర్పముతో అవినాభావ సంబంధం అనేటువంటిది ఉన్నది మాత్రము నిజము. అయితే పూర్వకాలంలో ఈ యొక్క సర్పము చేత సహవాసము చేసి సంతానాన్ని కన్నవాళ్ళు కూడా ఉన్నారు కర్ణాటక ప్రాంతంలో. మనకు ఒక గాథ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే చంద్రవంశపు రాజు అయినటువంటి శూరసేనుడు అనేటువంటి మహారాజు, అతని భార్య సంతానం కోసం ఎన్నో తీర్థయాత్రలు, తపస్సులు, వ్రతాలు, నోములు నోచిన తర్వాత ఒక శుభముహూర్తాన గర్భవతి అవ్వడం, సంతానం కలిగింది. ఆ సంతానం ఎవరయ్యారు? సర్పము జన్మించింది. గత జన్మ పాపవశాత్తు సర్పానికి జన్మనిచ్చేటువంటి స్థితి కలిగినటువంటి ఆ యొక్క శూరసేన దంపతులకి కలిగింది. మరి ఎంతైనా కడుపున పుట్టినటువంటి సంతానాన్ని వదులుకోలేరు కదా. ఏదో సినిమాల్లో, నవలల్లో చెప్పినట్టు తండ్రికి గండం అనగానే అడవిలో తీసుకుపోయి పెట్టడం. మరి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు సంతానం ఎలా ఉన్నా ఇప్పటికీ కూడా పెంచి పోషించే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా పాము అని తెలిసినా ఏమాత్రము కూడా చేత్కరించుకోకుండా చక్కగా ఆ పాముని పెంచడం ప్రారంభించారు. మనకు మళ్ళీ మాటలు అవన్నీ రావడం జరిగింది. యుక్త వయసు వచ్చిన తర్వాత నాకు వివాహం చేయండి అని అడగడం జరిగింది. జరిగిన తర్వాత రాజులలో, క్షత్రియుల్లో ఒక పద్ధతి ఎలా ఉంటుందంటే, వివాహ సమయానికి గనక ఆ యొక్క వరుడు వెళ్ళకపోతే ఆ వరుడు యొక్క కత్తిని గనక ఆ వివాహ సమయంలో గనక పంపిస్తే ఆ కత్తికి వివాహము జరిపించడం ద్వారా వివాహం చేసుకున్నట్టుగానే ఫలితం ఉంటుంది. ఆ విధంగా పాము అంటే భయపడతారేమో అని చెప్పి ఆ విధంగా కత్తినిచ్చి పంపించడం జరుగుతుంది. ఆ యొక్క రాజకుమారితో వివాహం జరుగుతుంది. ఆ రాజకుమారి రాగానే నా భర్త పురుషుడు కాదు సర్పము అని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా ఆ యొక్క పతి ప్రేమని చూపుతూ, పతిపై ప్రేమను చూపుతూ భార్య ఎలా ఉండాలో ఆ విధంగా ఉండడం ప్రారంభించింది. అంతటా సర్పం అడిగింది, నేను సర్పమని తెలిసిన తర్వాత నీకేమాత్రం బాధ కలగలేదా, ఇబ్బంది కలగలేదా అంటే, స్త్రీ యొక్క ధర్మం పతి ఎలా ఉన్నా స్వీకరించడమేనండి, నా సతీ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను అని చెప్తుంది. ఆ విధంగా వాళ్ళు పుణ్య దంపతులుగా ఉంటూ ఒకరోజు గౌతమి నది అంటే గోదావరి నదిలో స్నానం ఆచరించిన పిదప ఆ యొక్క పాముకి పూర్వజన్మ శాపవశాత్తు తొలగిపోయి అందమైనటువంటి రాకుమారుడుగా మారాడు. అంటే పూర్వజన్మ వశాత్తు ఈ యొక్క సర్పరూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఇక ఇది ఈ విధంగా మనుషులకి పాముకి సంబంధించినటువంటి సంబంధం. ఇక మనం గనక చూసుకున్నట్లయితే ఎవరి జాతకంలోనైనా కానీ ఈ యొక్క సర్పదోషములు, సర్ప ప్రభావాలు ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఈ యొక్క నాగదేవత ఆరాధన అనేటువంటిది మనకున్నది. అయితే మనం గనక గమనించుకున్నట్లయితే శ్రావణ మాసంలో పంచమిని నాగుల పంచమి, కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి. అంటే శ్రావణ మాసంలో పంచమి నుంచి మొదలుకొని ఈ యొక్క సర్ప ఆరాధన అంటూ చేస్తూ కార్తీక మాస శుద్ధ చవితికి పూర్తి చేసే సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది. మొదలుపెట్టే పంచమి తిథి, పూర్తి చేసే చవితి తిథిని ఆ యొక్క మధ్యలో ఉన్న రోజులు కూడా 90 రోజుల పాటు ఉంటుంది. శ్రావణ మాసం కదా, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. కాబట్టి ఈ 90 రోజుల పాటు ఈ యొక్క సర్పదేవత ఆరాధన అనేటువంటిది జరిగేది. కానీ కాలక్రమేణా ఆ దేవతారాధనలో మార్పులు చేర్పులు చోటు చేసుకొని నాగుల పంచమి అనగా శ్రావణ శుద్ధ పంచమికి నాగదేవతారాధన,
కార్తీక శుద్ధ చవితికి నాగదేవతారాధన చేయడం ఆచారంలోకి వచ్చింది. ఓకే. అయితే ఎవరెవరు ఎటువంటి సంబంధించినటువంటి దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఈ నాగదేవతారాధన విశేషంగా చేయాలి అని అంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో జన్మించిన వాళ్ళు, వంధ్యత్వంతో బాధపడుతున్నటువంటి స్త్రీలు, అంటే ఏంటి, సంతానం కలగకుండా ఉండడం, తర్వాత సంతానము అందినా మిస్క్యారీస్ అవుతూ ఉండడం, ఇట్లాంటి వాళ్ళు, పురుష సంతానం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క దేవత ఆరాధన, సర్పదేవత ఆరాధన చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. అందుకనే పూర్వకాలంలో ఈ సంతానం కోసమై రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగప్రతిమని పూజించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పుట్టలో పాలు పోయడం ద్వారా సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, అందుకనే పూర్వకాలంలో ఉండే సామెత, చెట్టు చుట్టూ ఏ చెట్టు చుట్టూ తిరిగామో, ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుట్టలో పుట్ట చుట్టూ చెట్టు చుట్టూ తిరిగినందుకే పుట్టావురా అని అంటుంటారు. అందుకనే ఇప్పటికీ కూడా సర్ప ప్రభావం వల్ల సంతానం కలిగినటువంటి వాళ్ళకి సుబ్బారావు, సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ ఈయన పేర్లు పెట్టుకుంటారు. సుబ్బ అనే శబ్దము సర్పానికి సంబంధించినటువంటి శబ్దం. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా క్రోధము కలిగినటువంటి ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి ప్లేసు ఈ సర్పాలకే ఉంటుంది. కానీ ఎంత క్రోధం ఉన్నప్పటికీ కూడా మానవులు ఎవరైతే ఆ సర్పాలని ఆరాధన చేస్తారో ఆ సర్పదేవత అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకి కలగడం, వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు ఒకటమ్మ, సంతానం కోసం చూస్తున్నప్పుడు సంతాన స్థానంలో కుజుడు కానీ, జన్మలగ్నాతు కుజుడు కానీ, శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ, శని కుజులు కలిసి సంతాన స్థానంలో ఉన్న, సంతాన స్థానాధిపతితో ఈ గ్రహాలు కలిసిన, అనగా సంతాన స్థానాధిపతితో శని కుజ రాహుకేతువులు కలిసి ఉన్న, సంతాన స్థానాన్ని ఈ గ్రహాలు వీక్షించిన సంతాన నష్టం జరుగుతుంది. ఇక సంతాన కారకుడైనటువంటి గురువు నీచ అస్తంగత దోషం చెంది ఉన్న, సంతాన కారకుడైనటువంటి గురువు రాహుకేతువులతో కలిసి ఉన్న దోషమే. కాబట్టి ఇటువంటి జాతకులు ఉన్న వాళ్ళు సంతానాన్ని పొందలేరు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి దేవతారాధన అనేటువంటిది చేసుకుంటే సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఎవరి శరీరం అయితే, కొంతమంది బయటికి వెళ్ళగానే ర్యాషెస్ వచ్చేసేసి శరీరం కమిలిపోతుంది, అక్కడంతా కూడా ఎలర్జీ లాగా వస్తుంది. అలాగే ఎవరైతే చుండ్రుతో ఎక్కువగా బాధపడుతుంటారో, ఎవరైతే సొరియాసిస్తో బాధపడుతుంటారో, ఎవరైతే శ్వేత కుష్టు వ్యాధి అంటే బొల్లి అంటే ఏంటి, తెల్లటి చర్మం అంతా మెలనిన్ అంతా వెళ్ళిపోయి శరీరంలో తెల్లని ఆకృతి ఉంటుంది. అలాగే సొరియాసిస్లో ఉండే లక్షణం ఏంటమ్మా, చుండ్రులో ఉండే లక్షణం పైపొర ఊడిపోతుంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నా, ఎవరికైతే కంటి సమస్యలు అధికంగా ఉంటాయో, చెవి సమస్యలు అధికంగా ఉంటాయో, మాటలు రాకుండా ఉంటాయో, అలాగే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటారో వాళ్ళందరూ ఈ సర్పశాప ప్రభావం వలన జన్మిస్తారు. అందుకనే ఆ కుటుంబాలలో గనక మనం గమనించుకున్నట్లయితే ముందు తరాల్లో తండ్రి వైపు తల్లి వైపు 3 తరాల్లో ఖచ్చితంగా దేవతా సర్పాన్ని అనగా తాచుప్రాముని, నాగుప్రాముని సంహరించిన సందర్భాలు ఉన్నాయి. ఉంటేనే ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది, లేదా అసలు సంతానమే కలగకపోవచ్చు. మీకు గనక గమనించుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, పెద్ద పెద్ద సెలబ్రిటీసు కాళహస్తి ఇతరత్ర సుబ్రహ్మణ్య క్షేత్రాల్లోకి వెళ్ళి ఎందుకు చేసుకుంటారు? టెండూల్కర్ వారి యొక్క తరంలో, ముత్తాతల తరంలో దేవతా సర్పం ఇంటికి వస్తే సంహరించారు. ఆ ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటున్నారు. అందుకనే వచ్చి చేసుకోవడం జరిగింది. ఇది ఏ గూగుల్లో వెతుకున్నా దొరుకుతుంది మనకు. అంటే సృష్టి మొత్తంలో కూడా గమనించుకుంటే చర్మాన్ని వదిలేటువంటి ఏకైక జీవి సర్పం, కుబుసం విడుస్తుంది. మరి మన చర్మంలో, మన శరీరంలో ఎలర్జీ వచ్చి పొట్లు పొట్లుగా రాలేది, సొరియాసిస్ వచ్చి పొట్లు పొట్లుగా రాలేది, చుండ్రు వచ్చి రాలేది చర్మమేగా, అదేం కాదు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి ఈ మందు తీసుకోవడం ద్వారా, అనక అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. కానీ ఎక్కువ రోజులు అయిన తర్వాత వ్యాధి తగ్గేటువంటిది ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఈ సర్పదేవత ఆరాధన గనక చేసినట్లయితే తొందరగా తగ్గుతుంది. అందుకనే ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే
ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే విపరీత పోకడలు పోతున్నారు. అంటే ఎందుకు అనంటే సర్పములు ఇక్కడ మనకు ఒక శాస్త్రం ఉంది, గజానాం మందబుద్ధి సర్పాణం అతినిద్ర బ్రాహ్మణానాం అనేకత్వం త్రిభువన్ లోకోపకారై. సర్పములు ఎప్పుడు నిద్రపోతుంటాయి, ఎప్పుడు మేల్కొనవు. అడవిలో ఉండే ఏనుకి మందబుద్ధి ఉంటుంది, తెలివి ఉండదు, అంత పెద్ద శరీరం ఉన్న. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడాను ఒకరిగా కలిసి ఉండరు. ఈ మూడు ఇలా ఉండడమే మంచిది. ఈ మూడు వ్యతిరేకం అయితే సృష్టి నాశనం అయిపోతుంది. ఏనుక్కే బుద్ధి ఉంటే రాజే కూర్చుంటుంది సింహం ప్లేస్లో. పాములు ఎప్పుడు పడుకోకుండా ఉంటే ప్రపంచాన్ని చుట్టూ వచ్చి ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుంటుంది. బ్రాహ్మణులు ఒక తాటికి వచ్చి అందరూ ఒక దగ్గరగా ఉంటే వాళ్ళని జయించే వాళ్ళు లేరు. కానీ ఇవి ఎప్పుడు కూడా సృష్టికి విరుద్ధం కాబట్టి ఎప్పుడు కలవవు, ఇవి జరగవు. ఇక అంతే, భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఈ సర్పములు అనేటువంటిది ఏంటంటేనమ్మా, ప్రధానంగా సర్పములు క్షేత్రాలు ఏంటి, వల్మీకములు అంటే పుట్ట. ఆయా రత్నాకరుడు అనేటువంటి వ్యక్తి నారద మహర్షి ఉపదేశం చేత మంత్రాన్ని ఉపాసన చేశాడు కాబట్టి ఒళ్ళు తెలియకుండా కూర్చున్న చోటే ఉండే మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా మొత్తం ఆయన చుట్టూ పుట్టలు వచ్చేసేసాయి. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు, ఓ వాల్మీక రా బయటికి అంటే, వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చినవాడు కాబట్టి వాల్మీకుడు అయ్యాడు, వాల్మీకి అయ్యాడు. వాల్మీకి అనే పదానికి అర్థం అది. అంతకుముందు రత్నాకరుడు అనేటువంటి పేరు. ఇక ఎందుకో ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందనంటే, పాములకి నివాస స్థానములైనటువంటి పుట్టల్ని తొలగించిన ఆ దోషం పడుతుంది. అందుకనే పాము పుట్టల్లో దేవతా సర్పాలు ఉంటాయి. అసలు పుట్టలే కనుమరుగైపోయినాయి. ఇప్పుడు పాములు ఉంటాయంటారా? ఉంటాయమ్మా, ఇప్పటికీ కూడా కర్నూలు సంబంధించిన అడవుల్లో, కర్ణాటక అడవుల్లో, శ్రీశైలంకి వెళ్తుంటే చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి. వాటిల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే నాగమణి అని అంటుంటారు కదా. అవును. ఎలా వస్తుంది నాగమణి అని అంటే, పుట్టిన దారభ్యత 100 సంవత్సరాలు జీవించి ఉన్నటువంటి పాము నోటిలో ఉన్నటువంటి విషము కంఠంలో ఆగిపోతుంది. ఆ కంఠంలోనే ఆగిపోయి మణిలాగా తయారవుతుంది. ఆ మణి నాగమణి. కానీ ఎవరిని కరవకుండా 100 సంవత్సరాలు ఉండాలి కదా. ఇప్పటికీ కూడా నాగమణిని ధరించినటువంటి పాములు కర్నూలు అడవుల్లో ఉన్నాయి, కర్ణాటక అడవుల్లో కూడా ఉన్నాయి. అటువంటిది ఆ పుట్టల్లో ఉంటుంది పాములు. అందుకనే మనకు సామెతలో ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఆ పుట్టల్లో తొలగిస్తే అందులో దేవతా సర్పాలు ఉండవచ్చు, మామూలు సర్పాలు ఉండవచ్చు. దేవతా సర్పం ఉంటే దోషం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి పుట్టల్ని తొలగించకూడదు అనేది మనకు ఆచారంగా వచ్చింది. కాబట్టి ఇట్టి దేవతా సర్పాలని కనుక ఇబ్బంది పెట్టినట్లయితే ఇటువంటి దోషాలు ఉంటాయి. కాబట్టి చాలామంది చేసేటువంటిది ఏంటంటే, ఈ నాగుల చవితి, నాగుల పంచమి రాగానే, లేదా మామూలు రోజుల్లో చవితి, పంచమి, షష్ఠి తిథుల్లో, మంగళవారం రోజుల్లో పులోమని గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి ఆ పాము పుట్ట చుట్టూ మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటారు. 3 ప్రదక్షిణలు చాలమ్మా. పైగా పసుపు కుంకుమ కొట్టుకొని ఆ మొత్తం జల్లుతూ ఉంటారు. శాస్త్ర ప్రకారం ఇప్పుడు దొరికే పసుపు సరైనది కాదు. పైపెచ్చు పాములకి పసుపు గనక అంటితే ఎలర్జీ వస్తుంది. పైగా చాలా మంది పాము పుట్టల్లో పాలు పోస్తుంటారు, పాలు పోయి కోడిగుడ్లు పెడతారు. ఇవన్నీ కూడా చెయ్యకూడదు. ఇవన్నీ విపరీత చర్యలు సినిమాల్లో చూసి చేస్తున్నారమ్మా. మరి అసలు చేయాల్సింది ఏంటనంటే, అలంకరణ చేయాలి. పుట్టకి జస్ట్ బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టమన్నారు కానీ చెప్పి కిలోల కొద్ది పసుపులు కుంకుమలు జల్లేసి వస్తే ఎట్లమ్మా? చెయ్యకూడదు. పాముకి ఇబ్బందికి పడుతుంది. ఆ విధంగా కేవలం ఒక బొట్టు పెట్టి అలంకరణ చేయాలి పాము పుట్టకి. చేసిన తర్వాత ఓం సం శరవణ భవాయ నమః అను నామాన్ని కానీ, లేదా ఓం హ్రీం మానసాదేవి నమః అనే నామాన్ని కానీ అలా జపించుకుంటూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి, అప్పుడు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని 2 చెవులకి రాసుకోవాలి. దోషం ఈ విధంగా రాసుకోవడం ద్వారా ఆ దోషం పోతుంది. ఏదైతే మన సర్పదోషం ఉంటుందో ఆ దోషం పోతుంది. ఇక తరువాత రావి చెట్టు దగ్గర ప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము జరిపించి రావి చెట్టు చుట్టూ కూడాను ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే సర్పదోషం అనేటువంటిది తొలగిపోయి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి. ఇక దీనికంటే ముందు మనము ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మనం ఒకటి చెప్పుకోవాలమ్మా. ఏంటంటే, విజయాన్ని పొందాలి అని అంటే ఏం చెయ్యాలి? ఈ యొక్క నాగుల చవితి రోజున తలపెట్టినటువంటి కార్యము గనక
దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ నాగుల చవితి మంగళవారం వచ్చింది, అవునండి. ఆ రోజున ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించబడినటువంటి క్షేత్రం త్రిపురాంతకం, సాక్షాత్తు ఈశ్వరుని యొక్క క్షేత్రం అది. ఆ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక విషయాల్లో గనక వచ్చినట్లయితేనమ్మా, అనాదిగా వస్తున్నటువంటిది ఆచారం ఏంటనంటే, ఈ సర్పములు ఎక్కడైతే తిరుగుతుంటాయో ఆ తిరిగే ప్రదేశంలో గనక వాళ్ళు ఏదైనా ఒక శుద్ధ కొత్తటి వస్త్రం గనక పెట్టినప్పుడు అది దాన్ని దాటుకుంటూ గనక వెళ్ళి ఆ వస్త్రాన్ని ధరించినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. కానీ అది ఎక్కడ తిరుగుతుందో దొరకదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి? పాములు తిరిగే చోట ఇప్పుడు ఉన్నామా మనం? లేము. కాబట్టి పాములు ఉండే చోట ఏంటి? పుట్ట. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా కానీ వస్త్రములను తీసుకుని వెళ్ళి ఆ పాముకి పుట్టకి 3 సార్లు అద్ది ఆ వస్త్రాన్ని మళ్ళీ వేసుకొని గనక ఏ పని మీద వెళతారో ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎవ్వరైనా కానీ. పైపెచ్చు ఈసారి క్రోధినామ సంవత్సరంలో వచ్చే నాగుల చవితికి గొప్ప విశిష్టత ఏంటనంటే మంగళవారం నాడు రావడం. ఏంటి మంగళవారం నాడు సర్పానికి అధిష్టాన దేవత ఎవరు? కుజుడు. మరి అట్టి కుజుడికి సంబంధించిన వారం మంగళవారం కదా. ఇంకొక విశిష్టత ఏంటనంటే ఆ రోజు భౌమ చతుర్థి, మంగళవారం చవితి వస్తే భౌమ చతుర్థి అని చెప్పి ఆ రోజున విశేషంగా గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ రోజు మంగళవారము, భౌమ చతుర్థి అవ్వడము, నాగుల చవితి అవ్వడము, పైపెచ్చు సర్ప నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల, శతభిష, స్వాతి, ఆరుద్ర నక్షత్రాలలో ఈ మూలా నక్షత్రం అనేటువంటిది ఉంది. అంటే కేతుకు సంబంధించిన నక్షత్రం. అంటే కేతు ఎవరు? దేవతాంశ సంభూతుడు. రాహు రాక్షసాంశ సంభూతుడు. అంటే దేవతని సూచించే గ్రహం కేతు, రాక్షసుని సూచించే గ్రహం రాహు. రెండు రాక్షస గ్రహాలే, కానీ జ్ఞానము మోక్షాన్ని ఇస్తాడు కేతు. కాబట్టి జ్ఞానం కోసం పాటుపడే వాళ్ళు, తెలివి కావాలనుకునే వాళ్ళు, మాటలు రావాలనుకునేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో ధ్వజం అంటే కేతుకున్నటువంటిదే ధ్వజాకార మండలి అంటే పతాకం ఉంటుంది. ఆయన గుర్తు ఏందనంటే పతాకము. పతాకం ఎప్పుడు ఎగరేస్తాం? విజయం వచ్చినప్పుడే కదా. విజయమే ఉన్నది పతాకం. కాబట్టి మనకు విజయం పొందాలి, ఏ పనిలోనైనా విజయం పొందాలన్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మూలా నక్షత్రంతో ఉన్నటువంటి చవితి రావడం చాలా విశేషం. అందున మధ్యాహ్న సమయంలో రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో ఎవరైతే సర్పదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి. కానీ మధ్యాహ్నం టైం అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ తప్పదమ్మా. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు చేయండి, తప్పేముంది. ఆ రోజు సెలవు పెట్టుకోండి. నెలలో ఒక రోజు సెలవు ఇస్తారు, మన కోసం పెట్టుకున్నాం. ఎక్కడైనా బయట ఫ్రెండ్స్తో వెళ్ళడానికి కోసం ఒక నెలలో ఒక రోజు పెట్టుకుంటాం కదా, అదే మన దేవత కోసం పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి. ఆ ఒక్కరోజు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఎక్కడైనా వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య దేవతారాధన చేయండి. విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. తద్వారా గొప్పదైనటువంటి యోగం కలుగుతుందమ్మా. మామూలు విషయం కాదు. సాధారణంగా నాగుల చవితి, మంగళవారము, మూలా నక్షత్రము, అందున రాహుకాలంలో ఈ యొక్క సర్పదేవత ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ చవితి పంచమికి చేయాల్సిన పూజలు చాలా మంది తెల్లవారుజాము నుంచే స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమంది ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ కూడా చేస్తుంటారు. నిజంగా పుట్ట దగ్గర చేసే కార్యక్రమాలు సాయంకాల సమయంలో చేయొచ్చు అంటారా? సూర్యాస్తమైన తర్వాత పనికిరాదమ్మా. సూర్యాస్తమైన లోపల చేయొచ్చు, ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత పాములు బయటకు వచ్చే సందర్భం కదా, అందుకని చేయకూడదు అని అంటారు రాత్రిపూట. అందుకని ఆ విధంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన లోపల చేయొచ్చు. ఇంకా ఉపవాసం ఉండి గనక సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా చేసుకుంటే, అసలు నాకు చెప్పినట్లయితే ఆ చవితి రోజున రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి హోమం జరిపించుకోండి. అసలు ఇంకా విజయం అంటే విజయమేనా, అందులో ఇంక ఏమాత్రం సందేహం లేదు. అది మాత్రం చెప్పగలను. ఏ పని అనుకున్న ఆ పనిలో విజయం అయిపోతుంది. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు నాగుల చవితి విశిష్టతని, ఆ రోజు చేయాల్సిన విధి విధానాలను కూడా. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And
don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.